ఈ వీడియో చూసేదానికన్నా ముందు దీనికన్నా ముందు పార్ట్ 1 వీడియో ఉంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే ప్లీజ్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలోకి రండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పాకిస్తాన్ తన దేశంలో ఉన్న పస్తూన్లతో చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంక్లూడింగ్ పస్తూన్లో ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్ యూత్ ని పాకిస్తాన్ ఆర్మీ చాలా ఫోర్స్ఫుల్ గా మాయం చేయడం, అంటే చంపేయడం కానివ్వండి, ఎక్కడ తీసుకెళ్లి పాడేయడం కానివ్వండి, ఇలా జరుగుతూ ఉంటుంది. జనవరి 2018 లో పస్తూన్ కి చెందిన ఒక యూత్ ని కరాచీ పోలీస్ ఆఫీసర్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ చేశాడు. దీనివల్ల పాకిస్తాన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఒక బిగ్గెస్ట్ పస్తూన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ ప్రొటెస్ట్ కి పెట్టిన పేరే పస్తూన్ ప్రొటెక్షన్ మూవ్మెంట్. ఇది ఒక పీస్ఫుల్ మూవ్మెంట్. దీనిని పస్తూన్ లో పాకిస్తాన్ లో వాళ్ళ రైట్స్ ని అడగడానికి వాడుతున్నారు. ఇలా చేసినందుకు పాకిస్తాన్ గవర్నమెంట్ కానివ్వండి, పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, ఈ ప్రొటెస్ట్ ని ఎలాగైనా ఆపాలని చాలా భయంకరంగా ట్రై చేశారు. చాలా మంది ఈ పస్తూన్ ప్రొటెస్టర్స్ ని చంపేశారు. అలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది మే 2019 లో. దీనితో ఒక చెక్ పాయింట్ లో 13 ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్న వాళ్ళని 13 మందిని చంపేసింది. అలాగే 26 మందిని గాయపరిచింది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ లో ఈ విషయం పైన కూడా ఇంకా ద్వేషం పెంచుకున్నారు. ఆల్రెడీ ఒక ప్రాబ్లం అయితే ఉంది ఆ బార్డర్ లైన్. దాంతో పాటు పాకిస్తాన్ కూడా ఇలా బిహేవ్ చేయడం వల్ల వీళ్ళ మధ్య క్లాషెస్ అనేవి ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాయి. దీని తర్వాత ఏమైందంటే పాకిస్తాన్ లో ఎవరైతే ఈ పస్తూన్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ కు పంపించడానికి అయితే ట్రై చేసింది. అండ్ ఆ పస్తూన్ పీపుల్స్ కూడా పాకిస్తాన్ లో ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. అండ్ వాళ్ళకి సొంత ల్యాండ్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి, ఏవైతే వంశపరంగా వస్తూ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అన్ని వదిలేసి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ పాకిస్తాన్ ఫోర్స్ చేయడం వల్ల. అండ్ విషయం అసలు ఆఫ్ఘనిస్తాన్ కి అసలు నచ్చలేదు ఇలా ఎలా చేస్తారు అని. మరి ఇక్కడ గమనించినట్టయితే తాలిబాన్స్ ఒక ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దాంతో పాటు వాళ్ళు తాలిబాన్ పీపుల్స్ కూడా, అదే ఆఫ్ఘనిస్తాన్ నేషనలిస్ట్ వాళ్ళందరూ. దాంతో పాటు తాలిబాన్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పస్తూన్లే. సో దీనివల్ల ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఈ పాకిస్తాన్ చేసిన ఈ పని ఎంతగానో నచ్చలేదు. అండ్ అలాగే మనం గత కొన్ని సంవత్సరాలుగా 2, 3, 4, 5 years నుంచి మనం చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య అయితే క్రాస్ బార్డర్స్ ఉన్నాయో అక్కడ చాలా అటాక్స్ అనేవి చాలా పెరిగాయి. రీసెంట్ గా కూడా చాలా అటాక్స్ అయితే జరుగుతున్నాయి. ఇలా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ గొడవల్ని రియలైజ్ చేసుకొని అజిత్ దోవల్ గారు అండ్ అలాగే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఇది ఒక ఆపర్చునిటీగా చూసాయి. అరే చూడండి, ఇది మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఆఫ్ఘనిస్తాన్ తో కొంచెం పరిచయాలు పెంచుకోవడానికి. అండ్ ఎలాగో పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య రిలేషన్స్ బాగాలేవు, అండ్ మనకి పాకిస్తాన్ కి రిలేషన్స్ కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి. వాళ్ళు ఎలాగో మనకు దీర్ఘకాలంగా ఎనిమిగా ఉండిపోవాలని కోరుకుంటున్నారు. సో ఇందుకు గాను మనం ఆఫ్ఘనిస్తాన్ ని కొంచెం మంచిగా చేసుకున్నట్టయితే మనకి ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుందని గ్రహించింది. సో దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా ట్రస్ట్ బిల్డింగ్ అనే ఒక పెద్ద క్యాంపెయిన్ ని రన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇయర్ 2000 తర్వాత ఇండియా ఒక ఫారెన్ పాలసీ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా పెద్ద చేంజెస్ ని తీసుకొచ్చింది. చూడండి, ఎందుకంటే మన ప్లేన్ హైజాక్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ కి డివైడ్ అయింది. ఇది ఎలాగో వాళ్ళు చేసిన పనే కాబట్టి, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసిన పనే కాబట్టి, వాళ్ళు ఇంత పెద్ద తప్పు చేసినప్పటికీ మన ఇండియా వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళకి హెల్ప్ చేసే విధానం కానివ్వండి డబుల్ అయ్యాయి. 2015 లో మోడీ గవర్నమెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కోసం బ్రాండ్ న్యూ పార్లమెంట్ ని బిల్డ్ చేసి ఇచ్చింది. అది కూడా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. మరియు ఆ పార్లమెంట్ ఒక ఇనాగ్రేషన్ స్వయంగా నరేంద్ర మోడీ గారే చేశారు. దీని తర్వాత మన హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని కట్టించింది. 2016 లో భారతదేశం హిరట్ ప్రొవిన్స్ లో సల్మా డ్యామ్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఇచ్చింది. ఈ డ్యామ్ 42 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది మరియు ఆఫ్ఘనిస్తాన్ లో 2 లక్షల ఎకరాలకి నీరు అందిస్తుంది. దీంతో పాటు ఇండియా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక డ్యామ్ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయడానికి $250 మిలియన్ గ్రాంట్ ని కూడా ఇచ్చింది. ఈ గ్రాంట్ ని ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గిఫ్ట్ ఆఫ్ వాటర్ అని కూడా అన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 20 లక్షల ఆఫ్ఘనిస్తాన్ పీపుల్స్ కి డైరెక్ట్ గా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనేది దొరుకుతుంది. దీంతో పాటు చాలా పెద్ద రోడ్స్ కట్టడం కూడా స్టార్ట్ చేసింది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి చాలా హెల్ప్ అంటే చాలా హెల్ప్ చేసింది. ఇంక్లూడింగ్ హైవేస్, అది 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టి హైవేని నిర్మించారు. ఈ హైవే ఆఫ్ఘనిస్తాన్ ని, ఇరాన్ ని, ఇండియాని కలుపుతుంది. ఈ హైవే వల్ల భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ మరియు సెంట్రల్ ఏషియాకి ఒక స్ట్రాటజిక్ రూట్ అయితే దొరుకుతుంది. ఈ ప్రాజెక్ట్ హిందుస్థాన్ కి జియోగ్రాఫికల్లీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా హిందుస్థాన్ పాకిస్తాన్ ని టోటల్ గా బైపాస్ చేయొచ్చు ట్రేడ్ రూట్స్ లో. ఇలా బైపాస్ చేసినట్టయితే డైరెక్ట్ గా సెంట్రల్ ఏషియాతో మనం ట్రేడ్ చేయొచ్చు. దీనితో పాటు 2019 లో కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు ఇండియా 1.5 మిలియన్ల కంటే ఎక్కువగా కోవిడ్ వ్యాక్సిన్స్ లను ఆఫ్ఘనిస్తాన్ కు పంపించింది. అది కూడా ఫ్రీగా 1.6 మెడికల్ సప్లైస్ ని కూడా ఇవ్వడం జరిగింది. దీనితో పాటు హెవీ ఫుడ్ కమిట్మెంట్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కి ఇచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ లో చాలా పెద్ద ఫుడ్ షార్టేజ్ అనేది స్టార్ట్ అయింది. 2022 లో ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చినప్పుడు మన భారతదేశమే మొదటి దేశం ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేయడంలో. 2021 నుంచి 2023 వరకు మన హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ కి
దాదాపు 20 టన్నుల రిలీఫ్ మెటీరియల్, 50,000 మెట్రిక్ టన్నుల వీట్, 40,000 లీటర్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ మరియు 300 టన్నుల కంటే ఎక్కువగా మెడికల్ ఎయిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ మన హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ కి మెడికల్ ట్రీట్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గా మారిపోయింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్ పీపుల్స్ మన ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్తున్నారు. మరియు హ్యాస్ ఆఫ్ 2023 రిపోర్ట్స్ చూసినట్టయితే 14,000 కంటే ఎక్కువ మంది ఆఫ్ఘాన్ పీపుల్స్ మన ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఆఫ్ఘాన్ కి చెందిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ యూనివర్సిటీలో వేరే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇక్కడే ఉంటూ కూడా, అది స్కాలర్షిప్ మీద. హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ కి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడంలో కూడా చాలా పెద్ద హెల్ప్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నైబరింగ్ కంట్రీస్ ని ఆఫ్ఘన్ పీపుల్స్ కి హెల్ప్ చేయమని అడిగారు. మరియు దీని తర్వాత కొన్ని రోజుల్లోనే ఇండియా ఆఫీషియల్స్ తాలిబాన్ లీడర్స్ తోని ఒక మీటింగ్ అయితే జరిగింది కాబూల్లో. దీని తర్వాత కొన్ని రోజుల్లోనే ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన సొంత టెక్నికల్ ఆఫీస్ ని స్టార్ట్ చేసింది. మరియు మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇండియా ఎంత హెల్ప్ చేస్తుంది కదా, అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియా రికగ్నైజేషన్ పొందడానికి వాళ్ళంతా ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. ఇండియా రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత తాలిబాన్, లష్కర్-ఇ తైబా, అల్-ఖైదా, జైష్-ఇ-మొహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు పంపించేశారు. ఇలా ఇండియా కూడా పాకిస్తాన్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ చెప్పింది ఏంటంటే ఈ రోజు నుంచి ఏ దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ భూమి మీద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని పంపించడానికి వాడకూడదు అని చెప్పింది. అజిత్ దోవల్ గారు ఒక స్ట్రాటజిక్ మూవ్ లో తాలిబాన్ కి కూడా చెప్పారు, మీకు రీజనల్ మరియు గ్లోబల్ లిటిమసీ కావాలంటే మీరు కూడా పాకిస్తాన్ టెర్రరిజం కి వ్యతిరేకంగా హిందుస్థాన్ తో నిలబడాలని. 2-3 సంవత్సరాల ముందే అజిత్ దోవల్ గారు ఒక స్టేట్మెంట్ ని కూడా రిలీజ్ చేశారు. ఏమనంటే హిందుస్థాన్ ఎప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ని అబాండన్ చేయదు అని. హిందుస్థాన్ ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్ వెల్ బీయింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తోందో అలాగే ఫ్రెండ్షిప్ ని కూడా కంటిన్యూ చేస్తోంది అని అన్నారు. ఒకనొక స్టేజ్ లో అజిత్ దోవల్ గారు ఆఫ్ఘనిస్తాన్ కి ఈ విషయం కూడా చెప్పారు, అరే యార్ ఏదో ఒక స్టేజ్ లో కొంచెం అమ్మాయిని కూడా ఎడ్యుకేట్ చేయండి అని. రెగ్యులర్ గా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య హై లెవెల్ మీటింగ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. మరియు ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ డిప్లొమసీ వల్ల ఈ రోజు తాలిబాన్ లీడర్స్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా యొక్క ఈ స్ట్రాటజిక్ డిప్లొమసీ ఫలితమే BBC సర్వే ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లోని నియర్లీ 65 సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ వాళ్ళు ఇండియాకి సపోర్ట్ గా నిలిచారు. కేవలం 3.5% మాత్రమే వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ గా, పాకిస్తాన్ కి పాజిటివ్ గా ఉన్నారు. మరి ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లో చేసిందో దాని టాంజిబుల్ రిజల్ట్ మనం ఇప్పుడు చూడవచ్చు. ఎందుకంటే ఇండియా చేస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి చేస్తున్న ఈ హెల్ప్ డైరెక్ట్ పాకిస్తాన్ మీద పడుతుంది. ఏదైతే తాలిబాన్ యొక్క పాకిస్తాన్ వింగ్ ఉందో ఆఫ్ఘనిస్తాన్ కి ఈ వింగ్ కి వాళ్ళ మధ్య రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. దీనివల్ల పెద్ద సమస్య పాకిస్తాన్ కి. ఇలా తాలిబాన్లు పాకిస్తాన్ ని ఓపెన్లీ ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టింది. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఓపెన్లీ డైరెక్ట్లీ మిలిటరీ యాక్షన్ ని తీసుకోవడం కూడా స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య బార్డర్ లో చాలా టెన్షన్స్ పెరుగుతున్నాయి. పాకిస్తాన్ యొక్క నార్త్ వెస్టర్న్ ఎక్కడైతే పస్తూన్ పాపులేషన్ ఎక్కువగా ఉందో అక్కడ తాలిబాన్ మరియు ముఖ్యమైన TTP కి చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. అండ్ ఆ ఏరియాస్ లో చాలా ఫ్రీక్వెంట్ గా పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా తాలిబాన్ పీపుల్స్ అటాక్స్ చేస్తూ ఉంటారు. UN లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం TTPకి ఆఫ్ఘనిస్తాన్ లో ఆల్మోస్ట్ 7,000 మిలిటెంట్ సపోర్ట్ దొరికింది. వాళ్ళు తాలిబాన్ల వల్ల ట్రైనింగ్ తీసుకున్నారు, ఎందుకంటే పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికి. ఆఫ్ఘన్ తాలిబాన్ TTPకి అడ్వాన్స్డ్ మిలిటరీ వెపన్స్ కూడా ఇచ్చారు, ఇంక్లూడింగ్ NATO గ్రేడ్ ఎక్విప్మెంట్ కూడా, లైక్ నైట్ విజన్ గోగల్స్ అండ్ ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2021లో TTP పాకిస్తాన్ లో 573 అటాక్స్ చేసింది. 2023లో 1200 కంటే ఎక్కువ అటాక్స్ జరిగింది. అండ్ ఈ అటాక్స్ నెంబర్స్ 2020కి వచ్చేసరికి చాలా డ్రాస్టిక్ గా ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతాయని అంటున్నారు. ఎందుకంటే మనం 2025లో కూడా రీసెంట్ గా చాలా అటాక్స్ అయితే జరిగినాయి. ఇప్పటిదాకా చెప్పింది సగం స్టోరీ మాత్రమే, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ముందుంది. ఈ మెయిన్ గా ఏంటంటే అజిత్ దోవల్ గారు మరియు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మరో పెద్ద మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఏంటంటే మీరు నోటీస్ చేస్తూ ఉంటే ఇండియాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఎలిమినేట్ అవుతున్నారు. మరియు CIA రిపోర్ట్స్ ఏంటంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో వీళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారో ఈ అటాక్స్ అన్ని వెనక కారణం ఇండియా ఉందేమో అని వాళ్ళ అనుమానం. అంటే ఇండియా వేలు ఎత్తాల్సిన అవసరం కూడా లేదు, అలా ఎత్తకుండానే చాలా మంది శత్రువులు ఎలిమినేట్ అవుతున్నారు. అదే మోస్ట్ వాంటెడ్ పీపుల్ ఎలిమినేట్ అవుతున్నారు. బేసిక్ గా అజిత్ దోవల్ గారు ఈ పాండమిక్ తర్వాత రిమోట్ కంట్రోల్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఒక స్టేట్ ఒక సమయంలో పాకిస్తాన్ కి ఒక ప్రాక్సీ స్టేట్ గా ఉండేది. ఇప్పుడు అదే ఒక కంట్రీ, అదే ఒక ప్లేస్ పాకిస్తాన్ కి ఒక పెద్ద థ్రెట్ గా మారింది. పాకిస్తాన్ చేసిన తప్పుల వల్ల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా వాడుకుందో అలా కాకుండా మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ని ఒక ట్రూ ఫ్రెండ్ గా,
ఒక ట్రూ పార్ట్నర్ గా చూసింది. మరియు ఇంకా మెయిన్ గా చెప్పాలంటే చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మనం పూర్తిగా కూడా నమ్మలేం. ఆఫ్ఘనిస్తాన్ తో మనకు మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది, గుడ్ విషయమే. పాకిస్తాన్ తో కొంచెం ఫైట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది, ఇది చాలా గొప్ప విషయమే. కానీ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నమ్మొచ్చా అంటే ఇస్ అప్ టు యూ. మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ విషయం పైన మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నేను ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో అయితే కనిపిస్తాయి. దాని ద్వారా నేను వీడియో పెట్టగానే మీరు చూడగలరు. అండ్ అంతవరకు సెలవు, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.